సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డ్ పేరుని మార్చి గద్దర్ అవార్డ్స్గా మార్చాలనుకుంటున్నారు. సో అనుకుంటున్నారు కానీ ఇంకా జీవో అయితే పాస్ చేయలేదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు గద్దర్ గారి జయంతి నాడు గద్దర్ మీద ఉన్న ప్రేమతో, ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆయనతో ఉన్న ఎమోషనల్ బాండింగ్తో గద్దర్ గారికి గౌరవం ఇవ్వడానికి ఆయన గత ప్రభుత్వంలో ఆయనను విస్మరించబడ్డాడు గద్దర్. కాబట్టి ఆ ఇన్సల్ట్ ఆయన 2-3 గంటలు ఎండలో కూర్చొని ఆయనకు అగౌరవపరిచింది గత ప్రభుత్వం. ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన గౌరవాన్ని పెంచడానికి ఆయన ఏంటంటే గత ప్రభుత్వం నంది అవార్డ్స్ అసలు అవార్డ్సే క్యాన్సిల్ చేసి ఉండే. అయితే చాలామంది మళ్ళీ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి ప్రతిపాదనలు పెట్టిన గవర్నమెంట్కి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తే ఆయనకు తగిన గౌరవం ఇచ్చినట్టు ఉంటుందని భావించి ఆయన నంది అవార్డ్స్ జాగల గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించారు. అయితే నంది అవార్డ్స్ అయితే మార్చాల్సిందే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ప్రతీక నంది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అవార్డులు ఇస్తుర్రు, నంది పేరుతోనే ఇస్తుర్రు. అయితే తెలంగాణకు మళ్ళీ నంది పేరుతో ఇవ్వడం అవసరం లేదు. కాబట్టి తెలంగాణకు ప్రతీక అయినటువంటి ఒక మోదుగు పువ్వో, జింకనో, లేకుంటే కాకతీయనో, గోల్కొండనో, చార్మినారో, దక్కన్, మన దక్కన్ పీఠభూమి కాబట్టి దక్కన్ పేరుతోనో ఒక వ్యవస్థకు నిదర్శనంగా ఒక రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే ఏదైనా ప్రతీకను అవార్డులాగా పెట్టుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. అయితే గద్దర్ అవార్డు అనేది ఒక ప్రత్యేకమైన అవార్డు ప్రకటించవచ్చు. అది సినిమాకైనా, నార్మల్ ఒక రెవల్యూషనరీ పాటకైనా కూడా గద్దర్ పేరుతో ఒక అవార్డు ప్రకటించాల్సిందే, బాగుంటుంది. తర్వాత ఏంటంటే మనం అందరం కూడా వాడుక భాషలో గద్దర్ అంటున్నాం. యాక్చువల్లీ పదము ఉచ్చారణ గదర్ అంటే దాని మీనింగ్ రివోల్ట్. అయితే అది గద్దర్ స్వయంగా పెట్టుకున్నాడు గదర్ అని. అయితే ఆ పదం మీనింగ్, తర్వాత గదర్ క్యారెక్టర్, ఆయన ప్రతిభ, సమాజాన్ని చైతన్యపరిచే పాటలు, సామాజిక స్పృహ కల్పించే పాటలు, విప్లవ గాయకుడు ఆయన. అలాంటి పాటలకు ఆయన ప్రతినిధి, ఆయన ఒక లెజెండ్. కాబట్టి ఆయన మార్గదర్శకంలో ఏ కళాకారుడైనా ఒక గొప్ప పాటను పాడిన అతనికి కానీ, రాసిన అతనికి కానీ గదర్ పేరుతో అవార్డు ఇస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఆ అవార్డు తీసుకున్నోనికి కూడా తృప్తిగా ఉంటుంది, గద్దర్కి గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఉదాహరణకు ఇప్పుడు మన దేశంలో ఫిలిం అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ పేరుతో ఉన్నాయి. అయితే బెస్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ యాక్టర్, బెస్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ విలన్, బెస్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ కామెడియన్ అని ఉంటుంది. అదే మంచి వ్యక్తి పేరు మీద ఒక వ్యవస్థకు నిదర్శనంగా అవార్డులు లేవు. కానీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉన్నది. అది సినిమా పరిశ్రమలో ఒక దిగ్గజానికి ఇచ్చే అవార్డు, అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద ఇస్తారు. అట్లనే తెలుగు సినిమా పరిశ్రమలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రఘుపతి వెంకయ్య నాయుడు పేరు మీద ఇస్తారు. అలా ఒక ఫీల్డ్కి, ఒక లెజెండ్ పేరు మీద ఆ ఫీల్డ్కి సంబంధించినోనికి ఒక అవార్డు ఇస్తే అది సముచితంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పద్మ అవార్డ్స్ అని ఉన్నాయి. సామాజిక సేవ చేసిన వాళ్ళకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని ఉన్నాయి. గాంధీ అవార్డ్, నెహ్రూ అవార్డ్, సుభాష్ చంద్రబోస్ అవార్డ్ అని వ్యక్తుల పేరు మీద లేవు. అయితే భారత రత్న అని ఉన్నది. అయితే పద్మ అనేది మన దేశానికి మన నేషనల్ ఫ్లవర్, లోటస్.
పద్మ. కాబట్టి అది మన దేశానికి ప్రతీక. అలాగే తెలంగాణకు కూడా రాష్ట్రానికి ప్రతీక అయినటువంటి ఏదైనా తీసుకొని మనము ఒక ప్రతీకతో అవార్డు ఇస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. దాంట్లో ఒక గొప్ప, ఇప్పుడు ఎన్టీ రామారావు నట సార్వభౌముడు, ఆయనకు ఇచ్చే అవార్డు ఒక మేకప్ మ్యాన్కి ఎట్లా ఇస్తాం, ఒక పెద్ద నటునికి ఇవ్వచ్చు ఆయన పేరు మీద అవార్డు. అలా వ్యక్తుల పేరు మీద అవార్డులు ఇచ్చినా కూడా ఆ శాఖలో అతను దిట్ట అయి ఉండాలి, ఆయన లెజెండ్ అయి ఉండాలి. కాబట్టి ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ ఉన్నదనుకోండి, బెస్ట్ ఐటమ్ సాంగ్ ఫర్ గదర్, అది కొద్దిగా మిస్ మ్యాచింగ్ ఉంది కదా, అగౌరవపరిచినట్టే ఉన్నది. కాబట్టి అంత మహోన్నతమైన వ్యక్తి గదర్, ఆయన పేరు మీద ఇచ్చే అవార్డు ఆయన మార్గదర్శకంలో నడిచిన కళాకారునికి ఇవ్వాలనేది నా అభిప్రాయం. అయితే ముఖ్యమంత్రి గారు దీన్ని పునరాలోచించి దీని మీద నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పేర్లు అనేది ఎప్పటికి ఉండిపోయేటి. అయితే మనము వ్యక్తుల పేర్ల కంటే కూడా ఒక ప్రతీకకు నిదర్శనంగా మనము నామకరణం చేసుకుంటే చాలా బాగుంటుంది. గద్దర్ గారిని అంత గౌరవించినందుకు, అంత ప్రేమించినందుకు ముఖ్యమంత్రి గారికి నా తరఫున ధన్యవాదాలు. అయితే గద్దర్ గారి పేరు మీద ఒక యూనివర్సిటీ కూడా పెట్టచ్చు. ప్రజలకు సంబంధించినటువంటి జనాన్ని చైతన్యపరిచినటువంటి పాటలు, గేయ రచన కానీ, నాటకాలు కానీ అన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చే ఒక ఇన్స్టిట్యూట్ పేరు కూడా గద్దర్ అని పెట్టుకోవచ్చు. అలా ఎల్లకాలం ఆయన పేరు ఎప్పటికి ఉండేటట్టు కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న సవరణతో గవర్నమెంట్ జీవో తేకముందే దీని గురించి ఒక స్పష్టమైన క్లారిటీతో దాన్ని